హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి పేపర్ ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ గైస్. ఇది ప్రెజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది అండ్ చాలా డిమాండ్ ఉంది గైస్ మార్కెట్లో. మనం దీన్ని డే టు డే లైఫ్లో ఎక్కడో ఒకటి యూజ్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ టిఫిన్ సెంటర్కి వెళ్ళినా కూడా పేపర్ ప్లేట్స్లోనే ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మనము మ్యారేజెస్లో కానీ, ఈవెంట్స్ కానీ, బర్త్డేస్కి కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ, రెస్టారెంట్కి వెళ్ళినా మనకి ఈ పేపర్ ప్లేట్స్ అనేవి చాలా కనబడుతున్నాయి గైస్. చాలా డిమాండ్ ఉంది దీనికి. సో గైస్ మీరు గాని ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటే మీకు మంచి స్కోప్ ఉంటది ఈ బిజినెస్‌లో. సో గైస్ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటే ఫస్ట్ అయితే మీరు ఒక 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ వరకు అవుతది గైస్. మెషిన్‌కి ఇంకా రా మెటీరియల్‌కి. సో గైస్ ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ గురించి చూసుకుంటే ఫస్ట్‌లీ మనకొక 60,000 నుంచి 70,000 వరకు మనకొక సింగిల్ డై మెషిన్ అనేది మార్కెట్‌లో దొరుకుతుంది గైస్. మీరు హైదరాబాద్‌లో గనక ఉంటే ఉప్పల్ దగ్గర ఉన్నాయి గైస్. చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ అదే విధంగా ఆన్‌లైన్‌లో గూడా ఉన్నాయి. బెస్ట్ మీరేందంటే ఒకసారి ఉప్పల్ విజిట్ గాండి. విజిట్ అయ్యి ఒక 10-15 షాప్స్ అనేవి తిరగండి. ఎవరైతే బెస్ట్ ప్రైస్ ఇస్తారో వాళ్ళ దగ్గర తీసుకోండి గైస్. అండ్ క్వాలిటీ గూడా ఇంపార్టెంట్. మంచి క్వాలిటీ గూడా తీసుకోండి. అండ్ గైస్ 30,000 అయితే మీరు రా మెటీరియల్‌కి పెట్టాలి. అంటే పేపర్ ప్లేట్ చేయనీకి మనం రా మెటీరియల్ తీసుకుంటాం గదా! అది గూడా అక్కడే ఉంటాయి. అక్కడ నుంచి గూడా మనం తీసుకోవచ్చు. సో గైస్ మనకి పేపర్ ప్లేట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో ఉంటాయి. లైక్ టిఫిన్ ప్లేట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అదే విధంగా కొన్ని పూజకి మనం వాడతాం గదా! ప్లేట్స్, డొప్పలు అవి గూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అదే విధంగా మనకి బఫే ప్లేట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. మనం నార్మల్ తినే కొన్ని పేపర్ ప్లేట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో, డిఫరెంట్ డిఫరెంట్ షేప్‌లో, డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలో ఉంటాయి. మీకేవైతే మార్కెట్‌లో డిమాండ్‌గా కనిపిస్తున్నాయో అవి అవి మీరక్కడ వెళ్లి వాళ్ళకి చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టు మీ యొక్క మెషిన్ అనేది రెడీ జేసి ఇయ్యడం జరుగుతది. సో గైస్ ఫస్ట్‌లీ మనం చూసుకుంటే మనకి సింగిల్ డై మెషిన్‌లో దాదాపు ఒక 5,000 ప్లేట్స్ అనేవి పర్ డే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతాము. అదే విధంగా డబుల్ డై మెషిన్ చూసుకుంటే మనకి ఒక 800 అదే 4 చూసుకుంటే ఒక 1,500-1,000 వరకు చేసుకోవచ్చు. సో గైస్ ఫస్ట్‌లీయే మీరు పెద్ద పెద్ద మెషిన్‌లయితే కొనకండి. ఫస్ట్ ఒక సింగిల్ డై గాని, డబుల్ డై గాని కొనుక్కోండి. దాని తర్వాత మీరు ఒక ప్రొడక్షన్ చేసి, మీ యొక్క మార్కెటింగ్ చేసి స్లోగా మీ బిజినెస్ గ్రో అవుతున్నప్పుడు మీరు అనేది ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని ఇంకా పెద్ద పెద్ద మెషిన్స్ అనేవి కొనుక్కోండి. స్టార్టింగ్‌లో అయితే చిన్నదాంతోనే స్టార్ట్ చేయండి గైస్. ఒక సింగిల్ డై గాని, డబుల్ డై గాని. సో గైస్ మీరు మార్నింగ్ అంతా ప్రొడక్షన్ చేసుకొని ఈవినింగ్ ఒక 2-3 అవర్స్ అనేది మార్కెటింగ్‌కి స్పెండ్ చేస్తే చాలు ఈ బిజినెస్‌లో. మీకు మంచి అమౌంట్ అనేది రావడం జరుగుతది. సో గైస్ ఫస్ట్‌లీ మార్కెటింగ్ చూసుకుంటే ఫస్ట్‌లీ మీరు మీ లోకల్‌లో కిరాణా షాప్స్ ఉంటాయి గదా! ఫస్ట్ అక్కడ వెళ్ళండి. డైలీ ఒక 15-20 కిరాణా షాప్స్ అనేవి వెళ్ళండి గైస్. అక్కడ వెళ్లి మీ యొక్క శాంపిల్స్ వాళ్ళకి చూపియండి. అండ్ వాళ్ళకి వేరే వాళ్ళు ఇచ్చే కన్నా మీరు కొంచెం తక్కువేయండి. ఎక్కువ మార్జిన్ పెట్టుకోకండి గైస్. ఇదొక 25 పైసా నుంచి 50 పైసా మార్జిన్ బిజినెసే. ఎక్కువ మార్జిన్ పెట్టుకుంటే మనకి వర్కౌట్ కాదు. సో తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోండి. తక్కువ మార్జిన్స్ పెట్టుకోండి గైస్. ఇదే విధంగా మీరు లోకల్‌లో హోల్‌సేలర్స్ గూడా వెళ్ళొచ్చు. అదే విధంగా ఎవరైతే క్యాటరింగ్ చేస్తారు గదా! క్యాటరింగ్ వాళ్ళకైతే ఇది చాలా డిమాండ్ ఉంటది. వాళ్ళు మినిమమ్ క్యాటరింగ్ ఒక 100 నుంచి స్టార్ట్ చేస్తారు. 100, 150, 500 అంత పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నా గూడా మీకు వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరుగుతది. మీకు వాళ్ళకి మీ యొక్క సప్లై చేస్తే చాలు. ఇదే విధంగా లోకల్‌లో ఫంక్షన్ హాల్స్ ఉంటాయి గదా! వాళ్ళతోని గూడా టై అప్ అవ్వచ్చు. ఇది మీరు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు గైస్. బయట మీరు పెట్టి ఒక షాప్ తీసుకొని రెంట్ తీసుకున్న అంత వర్కౌట్ ఇది మీరు ఇంట్లో నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. బయట రెంట్ వెళ్ళే అవసరం గూడా లేదు. రెంట్ ఎక్స్‌పెన్సెస్ గూడా మీకు నెలకి అనేది సేవ్ అవ్వడం జరుగుతది. ఈ బిజినెస్‌కి ఓన్లీ ఒక సింగిల్ ఫేజ్ కరెంట్ ఉంటే చాలు గైస్. ఎక్కువ ఏమి అవసరం లేదు. సో గైస్ మీరు ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే మనకి మంత్లీ ఒక 20,000-25,000 అనేది మిగలడం జరుగుతుంది ఈ బిజినెస్ చేస్తే. మనం అన్ని ఖర్చులు తీసేసుకొని లైక్ ఎలక్ట్రిసిటీ గానీ, రా మెటీరియల్ గానీ అండ్ నెక్స్ట్ మంత్ మనం పెట్టబోయే రా మెటీరియల్ తీసేసినా గూడా మనకొక 20,000-25,000 అనేది పర్ మంత్ మిగులుతుంది. ఈ బిజినెస్‌లో అయితే మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క షాప్ కీపర్‌ని మీ యొక్క క్లయింట్ లాగా తెచ్చుకుంటే కస్టమర్ లాగా మీకు చాలా అమౌంట్ అనేది మిగలడం జరుగుతుంది. ఆహ్, ఒకవేళ మీరు డైరెక్ట్‌గా షాప్ పెట్టుకున్నా గూడా మీ ఇంటి దగ్గర కస్టమర్ వచ్చినా గూడా దాంట్లో ఇంకా మీకు అమౌంట్ అనేది మిగలడం జరుగుతుంది. ఒకవేళ మీకు డైరెక్ట్ కస్టమర్స్ వస్తే మీకు అమౌంట్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది గైస్. అదే మీరు షాప్స్‌లో గానీ, హోల్‌సేలర్స్‌కి గానీ, క్యాటరింగ్ వాళ్ళకి గానీ, ఫంక్షన్ హాల్ వాళ్ళకి గానీ ఇస్తే మీకు కొంచెం అమౌంట్ అనేది తక్కువొస్తది గానీ, వాళ్ళు బల్క్‌లో తీసుకుంటారు గాబట్టి మీరు మోస్ట్‌లీ బల్క్ దానికి ప్రిఫర్ చేయండి. సింగిల్ సింగిల్ దానికి ఎక్కువ ప్రిఫర్ చేయకండి. సో గైస్ ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు గనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళతోని కలిసి మీరు జేసుకోవచ్చు. సో థాంక్ యూ.